ప్రభాస్ హీరోగా పెద్ద బడ్జెట్తో వచ్చిన పాన్ ఇండియా సినిమా. దీని పరిస్థితి ప్రేక్షకుల్లో ఎందుకు ఇలా ఉంది? దీనికి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది నాకు. కర్ణుడి చావుకి 6 కారణాలు ఉన్నట్టుగా ఈ సినిమా కూడా ఇట్లా అవడానికి ఒక 6 కారణాలు ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉంటుంది. దానిలో మొట్టమొదటిది కాన్సెప్ట్లో లోపం. ఒక అంశం తీసుకున్నాడు, దానిలో అనేక రకాల అంశాలు చెప్పాలనుకోవడం. దానిలో సైకాలజిస్ట్ ఉంటాడు, తర్వాత ఒక హిప్నాటిస్టు, తర్వాత ప్యారలల్ లైఫ్ ఒకటి, తర్వాత అకల్ట్ సైన్స్ మీద, భూతాలు దెయ్యాలు, ఇలా రకరకాల అంశాలను ఒకే దానిలో కలగాపలగం అయిపోయి తనే కన్ఫ్యూజ్ అయ్యి చివరికి ఏం చెప్పాడో తెలియకుండా అయిపోయింది. ప్రేక్షకులకి ట్రైలర్లో చూపించిన పెద్ద ప్రభాస్ అండ్ ఓల్డ్ ప్రభాస్ గెటప్లో ఉండే ఫైట్ కానీ అట్లాంటివి కానీ మొదట చూపించబోవడం అయిపోయి 2 రోజుల తర్వాత మళ్ళీ పెట్టి అది మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ చూడడం అంటాం. తాతకి నాయనమ్మకి మధ్యలో ఉన్నటువంటి బంధం అనేది ఒక రకమైనటువంటి కృత్రిమైంది. తనను అవమానించిందనే కక్ష పెట్టుకుని మాయలు మంత్రాలు చేసి ఒక ప్రసాదం లాంటిది పెట్టి లోపరుచుకుని చేసినటువంటి చీటింగ్ కార్యక్రమం. దాని మీద నాయనమ్మ పగబెట్టి అట్లాంటి దుర్మార్గుడిని ఇట్లా శిక్షించరా, నా కాళ్ళ మీద పడేయనట్టుగా నాకు చెప్తే అలాంటి భర్త కోసం వీడు ఎంపర్లాడటం, ఆ తాత గురించి ఈయన ఎతకటం. జనరల్గా మనకి తాత మనవాళ్ళు అంటే చాలా అద్భుతమైనటువంటి చాలా సున్నితమైన సెంటిమెంట్ ఉంటుంది. తల్లిదండ్రులతో మనకి సరైన లేకపోయినా తాత అంటే చాలా గౌరవం మర్యాద ఉంటుంది. దానికి యాంటీ సెంటిమెంట్గా కాదుండటం. అంటే తాతతో ఫైటింగ్ చేస్తే మనవడం. ఒక మిడ్ రేంజ్ హీరోతో, కొత్తగా ఉన్న హీరోతోనో చేయాల్సిన కథని పాన్ ఇండియా స్టార్ లాంటి ప్రభాస్తో చేయటం ఇదొక పెద్దది. ఇక చివరిది చాలా పెద్దది. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో డైరెక్టర్ల ఛాలెంజ్. ఇలా ఛాలెంజ్ చేసిన డైరెక్టర్ల యొక్క పరిస్థితి ఎలా అయిందో తెలిసి కూడా, ఇంతకుముందే ఒక దర్శకుడి గురించి ఇదే దర్శకుడు మాట్లాడినప్పుడు కూడా సినిమా బాగుండబోతే నా ఇంటికి వచ్చి అడగండి అని అడ్రస్ ఇవ్వండి అని అడ్రస్ చెప్పడం, ఇలాంటి ఛాలెంజెస్ కూడా ఈ సినిమాని కొంప ముంచాయి. ప్రభాస్ ఇంత ముందు సినిమాలో కర్ణుడు వేషం వేశాడు, అదొక బ్యాడ్ సెంటిమెంట్. కర్ణుడి సావుకి 6 కారణాలు అయినట్టుగా ఈ సినిమాకి కూడా 6 కారణాలు అనిపిస్తుంది నాకు. మరి మీరేమనుకుంటారు?